బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది హైడ్రా. హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది. ఫేక్ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు, సీరియస్ అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా రంగనాథ్లకు హైకోర్టు సమన్స్ అంటూ ఫేక్ నోటీసులు అంటూ చెప్పుకొచ్చింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో నోటీస్ వైరల్ అయింది. తాజా కూల్చివేతల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగనాథ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు హాజరు కావాలంటూ ఫేక్ నోటీస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే హైకోర్టు ఫేక్ నోటీస్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైడ్రా. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేక్ నోటీస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పంటూ హెచ్చరికలు జారీ చేసింది హైడ్రా. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఏంటి ఆ ఫేక్ న్యూస్, ఆ ఫేక్ న్యూస్లో ఉన్నదేంటి, ఆ ఫేక్ నోటీస్లో ఉన్నదేంటి, దాంతోపాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇన్ఫాక్ట్ హైడ్రా చేసిన ట్వీట్లో ఏ అంశాలు ఇంకా ప్రస్తావించడం జరిగింది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఒకసారి హైడ్రా ఏముందో చూద్దాం. ఎంతకైనా తెగిస్తున్న కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఏకంగా హైకోర్టు పేరిటే ఫేక్ నోటీసులపై హైడ్రా ఆగ్రహం. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా. కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఏకంగా హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు సృష్టించేస్తున్నారు. ఈ ఫేక్ నోటీసుల పట్ల హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలో తొలగింపు విషయంలో తాజాగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ విషయంలో ముఖ్యమంత్రి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు హైకోర్టుకు హాజరవ్వాలంటూ హైకోర్టు పేరిట ఫేక్ సమన్లను ప్రచారం చేయడాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఆ నోటీసు ఫేక్ అంటూ హైడ్రా ప్రకటించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. హైకోర్టు పేరుతో ఫేక్ నోటీసుపై సైబర్ క్రైమ్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది. హైడ్రా ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారంటూ హైడ్రా చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతుంది. మీరు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. పవన్, ఇటు హైడ్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ నోటీసు విషయం ఎప్పుడు హైడ్రా దృష్టికి ఎప్పుడు వెళ్ళింది, ఆ నోటీస్లో ఏమని ఉంది ఫేక్ నోటీస్లో? ఎస్ సచిన్, ఏదైతే గతంలో నుంచి కూడా హైడ్రాకు హైకోర్టు ముట్టికాయలు వేస్తూనే వస్తూ ఉంది. ఎందుకంటే స్టే ఆర్డర్లు ఉన్న భూములు కావచ్చు, ఇటు వేరే భూములు కావచ్చు, శని ఆదివారాలు వీకెండ్ కూల్చివేతలు అయితే కంటిన్యూగా చేస్తూ వచ్చింది హైడ్రా. సో గతంలో కూడా ఎన్నోసార్లు శని ఆదివారంలో వెళ్ళి ఈ కూల్చివేతలు చేపట్టడంతో పలుమార్లు చాలామంది కేసులు వేయడం, హైడ్రాపై ఫిర్యాదు చేయడంతో గతంలో ఈరోజు గత వారం రోజుల్లో ఆ యొక్క హైకోర్టు ముందు రంగనాథ్ గారు హాజరవ్వి వ్యక్తిగతంగా మాట్లాడాలి, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామన్న నేపథ్యంలో రంగనాథ్ గారు హైకోర్టుకు వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఇటు ఐలాపుర గ్రామం కిషారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేత కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేసుకుంటే, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఏదైతే కూల్చివేతలు చేపట్టారో ఆ ఫామ్ హౌస్ ఒక 1998 నుంచి కూడా ఆ కోర్టు స్టే ఆర్డర్లో ఉండడం జరిగింది. ఇటు ల్యాండ్ లార్డ్స్కి, ప్రభుత్వ భూమికి మిగతా వారి మధ్య ఒక వివాదం నడవడంతో దాన్ని కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది, అందులో సీరియల్స్ రన్ చేయడం ఇలా కంటిన్యూ జరుగుతూ ఉంది. కానీ హైడ్రా ఇటు నాలాలపైన చెరువులు, బఫర్ జోన్లు ఇలాంటి కన్స్ట్రక్షన్లు చేపడితే వాటిపై యాక్షన్ తీసుకోకుండా ఇటు కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూములపై మీరు ఎందుకు వెళ్ళారు? ఇటు సుమారుగా ఐలాపురం గ్రామంలో 1260 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారుగా 800 ఎకరాల భూమి మేర ఇటు అందరూ కూడా నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. 1990 నుంచి కూడా నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ తర్వాత సుమారుగా 800 ఎకరాలు చుట్టూ కూడా చెరువు భూమి ఉండడం జరిగింది. దాన్ని సంరక్షించే విధంగా మొత్తం కూడా హైడ్రా ఫెన్సింగ్ వేస్తూ ఉంది. ఇటు అదే కిషారెడ్డిపేటలో ఒక భవనాన్ని కూడా కూల్చివేయడం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని కూల్చే సమయంలో మొత్తం కూడా రెంటర్స్ ఉండడం జరిగింది. ఉన్న పలంగా 42 మంది కుటుంబాలని 2 గంటలు అందరూ ఖాళీ చేయాలి, బిల్డింగ్ని కూలగొడుతున్నాం అంటూ కూడా హైడ్రా తెల్లవారుజామున 6 గంటలకు, శనివారం తెల్లవారుజామున 6 గంటలకు వెళ్ళి ట్రాన్స్ఫారం కరెంటు బంద్ చేసి అందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి హైడ్రా పై హైకోర్టు నోటీసులు ఇచ్చింది, మొట్టికాయలు వేసింది, ఇలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ ఒక నోటీస్ అయితే బయటికి రావడం జరిగింది. ప్రస్తుతానికి నోటీస్ నిన్న రావడంతో నిన్న సుమారుగా 10 గంటల తర్వాత ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఈ నోటీస్ సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రంగనాథ్ గారు ఇటు ఈ విధంగా హైడ్రా
మెంబర్స్ అందరూ కూడా స్పందించడం జరిగింది. ఇది ఒక ఫేక్ నోటీసు, మా దృష్టికి ఎలాంటి హైకోర్టు నుంచి అఫీషియల్గా ఎలాంటి ఉత్తర్వు రాలేదు, చాలా మంది ఇలాంటి తయారు చేస్తూ ఉన్నారు, మేము ఆక్రమణలను తొలగిస్తూ ఉంటే మాపై ఎందుకు కక్ష కడతా ఉంటున్నారు అంటూ కూడా హైడ్రా ఎక్స్లో వేదికగా వాళ్ళు ఒక మ్యాటర్ రాసుకోవడం జరిగింది. వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగింది. దీనిపై మేము సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇలాంటి ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు 4వ రోజు కూడా హైడ్రా కూల్చివేతలు అలాగే అమీన్పూర్ ఐలపురం గ్రామంలో కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ఆ బిల్డింగ్ G+5 పెంట్ హౌస్ ఉన్న భవనాన్ని అయితే సుమారుగా 90% పైగా కూల్చివేయడం జరుగుతుంది. మిగతా పనులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఇప్పుడు కోర్టు ఆర్డర్ నిజమే అయి ఉంటే అక్కడ కూల్చివేతలు ఆగేవి అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్న పలంగా ఖాళీ చేయమన్నందుకు వారందరూ పడ్డ బాధలు అవన్నీ కూడా ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత మాటలు రావడంతో ఇప్పుడు కోర్టు ఆర్డర్ స్టే ఇచ్చింది అంటూ కూడా వచ్చిన వార్తలు అన్నీ కూడా అవాస్తవము, ఇవన్నీ కూడా నమ్మొద్దు అంటూ కూడా హైడ్రా వరకు ఒకవైపు వర్షన్ వినిపిస్తూ ఉంటే కొంతమంది మటుకు ఇది నిజమే అంటూ కూడా కొంతమంది ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆ రోజు ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మేమంతా కూడా కేసు వేసాం, ఇదంతా కూడా నిజమే అంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపై నిజంగా రంగనాథ్ గారు బయటికి వచ్చి మీడియా ముఖంగా మాట్లాడి దీనికి ఆ నోటీస్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ మాట్లాడి స్పష్టంగా ఆయన ఫిజికల్ ప్రూఫ్గా వచ్చి మాట్లాడితే తప్ప దీనిపై ఒక స్పష్టత వచ్చేలాగా లేదు. ఎందుకంటే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇటు చెరువులు, బఫర్ జోన్లు అండ్ అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన యాక్షన్ తీసుకోకుండా ఇటు కోర్టు నోటీసులో కోర్టు పరిధిలో ఉన్న భూముల్ని కోర్టుని అతిక్రమించి మీరు ఎందుకు కడుతూ ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా అందులో మెన్షన్ చేయబడ్డాయి. సో ఏవైతే కోర్టు పరిధిలో ఉన్న భూమిని ముట్టుకోవద్దంటున్న ఈ అంశాన్ని మొత్తం హైలైట్ అవుతా ఉంది. మరి ప్రజెంట్ నిజంగా కోర్టు ఆర్డర్ ఇచ్చిందా, ఇది ఫేకా అనే దాన్ని ఎక్స్ వేదికగా అయితే వీరు ఇదంతా ఫేక్ అని వీరు చెప్తా ఉన్నారు. కానీ రంగనాథ్ గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందంటూ కూడా తెలుస్తోంది. సచిన్, ఆల్రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిందంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది హైడ్రా. హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ హైడ్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫేక్ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా రంగనాథ్లకు హైకోర్టు సమన్స్ అంటూ ఫేక్ నోటీస్ అంటూ చెప్పుకొచ్చింది. అది అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో నోటీసు వైరల్ అవుతుంది. తాజా కూల్చివేతల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంగనాథులు వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు హాజరు కావాలంటూ ఆ నోటీసులో ఉంది. అయితే అది ఫేక్ నోటీస్ అంటూ చెప్పుకొచ్చింది హైడ్రా. హైకోర్టు ఫేక్ నోటీసుపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైడ్రా. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.